వెంకటాకిష్టాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పల్లె చంద్రశేఖర్ నామినేషన్. చోటాకూర్ మండలం వెంకటాకిష్టాపూర్ గ్రామం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి ఆగిపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమని సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు. పార్టీ అధ్యక్షులు విఠల్, సీనియర్ నాయకులు విజయేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని గ్రామంలోకి ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి యావత్ తెలంగాణ జనాలు మా గ్రామం సంబంధించిన వెంకటకిష్టాపూర్ గ్రామ ప్రజలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఈరోజు ఓటు వేసి గెలిపించడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. గ్రామంలో ఇప్పటి వరకు మేము 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు 2,80,00,000 రూపాయల వర్కులు చేశాము మేము ఇప్పటివరకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పరంగా. కాబట్టి ఈరోజు మాకు ప్రత్యేకమైనటువంటి సమస్య ఏముందని అంటే అండర్ డ్రైనేజ్ ఒకటి ఉంది, కరెంటు సమస్య ఒకటి ఉంది, ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటని అంటే మాకు రోడ్లలో కరెక్ట్ వెహికల్స్ వెళ్ళని పరిస్థితులు ఒకటి ఉన్నాయి. ఈ మూడిటి మీద ముందుకెళ్తాం, ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజల ద్వారా ఎన్నుకున్న తర్వాత ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ఈ 3 సమస్యలు మాత్రం తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి చేతగాకనే ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టలేని పరిస్థితుల్లో ఉండే. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అతి త్వరలో మళ్ళీ కేసీఆర్ పరిపాలన మళ్ళీ ప్రజల ముందుకు వస్తుంది. కాబట్టి ఆ ధైర్యంతో, కేసీఆర్ పాలన ధైర్యంతో ఆయన మీద ఆధారపడి ఈరోజు మేము ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకొని పబ్లిక్కి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మా గ్రామంలో కాదు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న వరకు కూడా మా దగ్గర చేయలేని పరిస్థితి ఉంది యావత్ తెలంగాణలో, మా గ్రామంలో కూడా. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఇంతకుముందు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేసి వివక్షతోని, ప్రభుత్వం మీద వివక్ష, కేసీఆర్ పైన వివక్షతోని ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకాలని కూడా కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఏది నోచుకోలేరు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అవి రివ్యూ అవుతాయి, సేమ్ యాజిటీగా రివ్యూ అవుతాయి. కాబట్టి రేపు పొద్దున ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చేసేది అనేది పబ్లిక్కి తెలిసిపోయింది. ఆల్రెడీ ఏమి చేయలేదు అనేది ఓ నమ్మకంతో ఉన్నారు. ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.